ఈరోజు ట్యాక్స్ బియాన్సీ ఆర్ రెవెన్యూ బియాన్సీ అన్న పదం గురించి తెలుసుకున్నాం. ఇది ఎకనామిక్ సర్వేలో 2వ చాప్టర్ ఫిజికల్ డెవలప్మెంట్స్ అన్న చాప్టర్లో మెన్షన్ చేశారు. ట్యాక్స్ బియాన్సీ అంటే అర్థం ఏంటంటే జీడిపిలో ఏదైతే పెరుగుదల ఉందో, గ్రోత్ ఉందో, వృద్ధి ఉందో, ఆర్థిక వృద్ధి, దానికి స్పందనగా రెవెన్యూ కలెక్షన్స్ ఆర్ ట్యాక్స్ కలెక్షన్స్లో వస్తున్న మార్పు అంటే దాని వృద్ధి, దానితో పోలిస్తే దీని వృద్ధి ఎంత ఉంది, ఈ రెండింటి నిష్పత్తి. మ్యాథమెటికల్గా చెప్పాలంటే పర్సంటేజ్ చేంజ్ ఇన్ ట్యాక్స్ కలెక్షన్స్ డివైడెడ్ బై పర్సంటేజ్ చేంజ్ ఇన్ జీడిపి, అంటే ఒక పర్టికులర్ ఇయర్లో, ఫైనాన్షియల్ ఇయర్లో. ఇంకొకటి ఏంటంటే ఇక్కడ కండిషన్ ఏంటంటే ట్యాక్స్ రేట్స్ అవే స్థిరంగా ఉన్నాయనే అజంప్షన్లో. అంటే దీని అర్థం ఏంటంటే ఈ రేషియో 1 కంటే ఎక్కువ ఉంటే ట్యాక్స్ బియాన్సీ ఉన్నట్లు. దాని మీనింగ్ ఏంటంటే ట్యాక్స్ స్ట్రక్చర్, రోబస్ట్ ట్యాక్స్ స్ట్రక్చర్ ఉన్నట్లు. రెండవది ఏంటంటే ట్యాక్స్ కాంప్లియన్స్, అంటే జనాలు బాగా ట్యాక్స్ కడుతున్నట్లు. మూడోది ఏంటంటే అడ్మినిస్ట్రేటివ్ ఎఫిషియన్సీ బాగా ఉన్నట్లు అనమాట. కాబట్టి ఇది రెవెన్యూ బియాన్సీ, జీడిపి వృద్ధికి ఏదైతే వృద్ధి ఉందో దానికి ధీటుగా, దానికంటే ఎక్కువ రేట్లో ట్యాక్స్ కలెక్షన్స్ పెరగడం.